దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఉదయకాలమనే దేవుని వాక్యం వినటం ఎంతో ఆశీర్వాదకరం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. 62వ కీర్తనలో ఒక మాట ఉంది, ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందంగా ఉండండి. దేవుడు ఎల్లప్పుడూ ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా ఆయన ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. ఏ క్షణాన ఎప్పుడు ఏం జరిగిద్దో మనకి తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ప్రతి విషయంలో కూడా ఎన్నో శోధనలు, శ్రమలు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఎల్లప్పుడూ సంతోషించండి, ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ఉండండి. మీ పరిస్థితులు మార్చబడతాయి, మీ స్థితిగతులు మార్చబడతాయి. ఆనందం లేని జీవితాలు, సంతోషం లేని జీవితాలు ఈ రోజున కన్నీళ్ళమయమవుతా ఉన్నాయి. కానీ ప్రభువు నీకు ఆనందాన్ని ఇస్తానంటున్నాడు, ప్రభువు నీకు సంతోషాన్ని ఇస్తానని చెబుతున్నాడు. దేని విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, దేని విషయంలో కన్నీళ్లతో ఉన్నావో, దేని కొరకు నువ్వు ఏడుస్తున్నావో, దేవుడు వాటి నుంచి నీకు విడుదల చేయబోతాడని చెబుతా ఉన్నాడు. ఒకసారి కాపాడే దేవుడు కాదు, ఒకసారి రక్షించే దేవుడు కాదు. ఆయన ప్రతి క్షణము కాపాడుతాడు, ప్రతి నిమిషం కాపాడుతాడండి. అప్పుడప్పుడు వచ్చి పలకరించే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేని గురించి నువ్వు కృంగిపోతున్నావో, దేని గురించి నలిగిపోతున్నావో ప్రభువుకు తెలుసు. అది ఆఫ్ జీసస్. ఆశ్చర్యమైన కృప దేవుడు నీ మీదకి ఆయన కుమ్మరించి ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడవకుండా, ఎడబాయకుండా నిన్ను నడిపిస్తున్నాడు. ఎంతోమంది నీ చేయి విడిచిపెట్టారు, ఎంతోమంది నిన్ను దూరపరుచుకున్నారు. కానీ దేవుడు నిన్నెప్పుడు కూడా ఆయన దూరపరుచుకోలేదు. ప్రతి క్షణం నిన్ను వెన్నంటూ కాపాడుకుంటా వెంట నీ వెంట వస్తున్న దేవుడు ఆయన. అందుకనే దేవుడు సంతోషాన్ని మనకి ఈ వాక్యం వింటున్న వారికి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడూ నువ్వు ఆనందించండి. నీకు దేవుడు ఏ మేలు చేయబోతున్నాడో, ఏ ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడో అది దేవునికి తెలుసు. ఆయనకి నీ పరిస్థితి తెలుసు, నీ స్థితిగతులు తెలుసు, నీ అవసరత ఆయనకి తెలుసు. అందుకని దేవుడు అంటాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఆమెనిద్ది, నా ఒక్కగానో ఒక కుమారుడు లేడయా, చనిపోయాడా అని చెప్పింది. అట్లా వద్దమ్మా, నేను విడువని దేవుడును, నీ బిడ్డని నేను బ్రతికించగలిగేవాడని. నువ్వు ఎప్పుడు కన్నీళ్ళ మధ్య, శోధనల మధ్యలో ఉండడం నాకు ఇష్టం లేదు అని ప్రభువు ఆమెతో మాట్లాడి, ఆ బిడ్డ చనిపోయిన బిడ్డని పట్టుకొని ఆ బిడ్డని చేయి పెట్టగానే ఆ బిడ్డ బ్రతికి లెగిచి కూర్చొని తన తల్లిని గుర్తుపెట్టి